నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరంపేట వద్ద ఉన్న ఆసియా ఖండంలోనే రెండవదిగా పేరెన్నిక గన్న సర్లాసాగర్ ప్రాజెక్ట్ గేట్లు నేడు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. వనపర్తి సంస్థాన దిశలు ప్రత్యేకంగా కాలిఫోర్నియా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెప్పించి నిర్మించిన ఈ ఆటోమేటిక్ సైఫల్స్ కెపాసిటీ నిండిన తరువాత గాలి పీడనంతో నీరు బయటకు వెళ్లే విధంగా రూపొందించిన విషయం తెలిసిందే. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుకు వరద పెరగడంతో నేడు ఆటోమేటిక్ సైఫల్ సిస్టమ్ ద్వారా సర్లాసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. వీటిని చూసేందుకు సందర్శకులు విపరీతంగా ప్రాజెక్టు వద్దకు తరలి వస్తున్నారు. అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజానికానికి అందరికీ నమస్కారాలు. ఈ సర్లాసాగర్ ప్రాజెక్ట్కి మేము చిన్నప్పటి నుంచి వస్తుంటే మధ్యలో మనకు నీళ్లు రాకపోవడం వల్ల మేము సర్లాసాగర్ చూడలేకపోయినాం. ఈరోజు మా అదృష్టం, ఈరోజు ఇంత మంచి సర్లాసాగర్ సైఫన్ సిస్టమ్ చూడడానికి మాకు అదృష్టం దొరికింది. రెండవది, మన రాజా రామేశ్వరరావు గారి వాళ్ళ భార్య పేరు మీద ఈ సర్లాసాగర్ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. మన ఏషియాలోనే ఇది రెండవది. చూడడానికి ఇది మన అదృష్టం. చాలా ఈ సైఫన్ సిస్టమ్ మనకి ఈరోజు చూడడానికి దొరకడం మన అదృష్టం. వాతావరణం కూడా దేవుడు అందరికీ మంచిగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నది. అందుకే మేము చాలా దేవుని కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ రైతులకు మంచి పంటలు పండాలి. ఈ నీళ్ళతోన, ఈ సర్లాసాగర్ ప్రాజెక్టుతోన అందరికీ మంచి పంటలు మంచిగా పండాలని మనసారా కోరుకుంటూ, ఈ వాటర్ ఫ్లోరింగ్ ఎక్కువ కావడం వల్ల అందరూ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఇది ఉండడం కదా అప్రమత్తంగా ఉండమని మేము జనాలకు మోటివేషన్ చేస్తున్నాము. ఇంకోటి, ఈ ఫ్లోటింగు మద్నాపూర్ మండల్ వరకు ఉంది. అక్కడ కూడా మొత్తం రాకపోకలు నిలిపివేయడం జరిగింది. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా నేను ఆర్ఐని, రెవెన్యూ డిపార్ట్మెంటు, మద్నాపూర్ మండల్, రాజేశ్వరి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. పెద్దమందడి మా సొంత గ్రామం. అయితే మాకు ఇది చాలా దగ్గరలో ఉన్న సర్లాసాగర్ ప్రాజెక్టు. ఇది ఆసియాలోనే ఫస్ట్ అని గత రెండవది. మనం ఎప్పుడో మన సంస్థానాధీశుల ఆధ్వర్యంలో నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. ఈ నీటి ప్రవాహ వేగానికి ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ కావడం, ఆ కాలంలో కూడా అంత టెక్నాలజీ తోటి మన వాళ్ళు నిర్మించిందంటే చాలా గొప్ప విశేషము. ఈ ఇంచుమించి గేట్లు తెరుచుకోక 3-4 సంవత్సరాలు అయింది. మళ్ళీ సంవత్సరం తెరుచుకున్నాయి. చూడడానికి చాలామంది సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం చెప్పి చూడడానికి వచ్చినాము ఇక్కడికి. मेरा नाम मुशरफ खान है. हम कोतकोटे से है. यहाँ सल्लासागर डैम है. ये ऑटोमेटिक गेट है. इसके ये खुल गया है. बहुत दूर से देखने आए हैं. बहुत लोग आए हैं. यहाँ बहुत भीड़ है. इधर जमा हो गई है.